ఇప్పుడు వధూవరులు 7 అడుగుల కోసం లేచి నిలవరండి. రేపు ఇంట్లో పెద్ద గొడవ అయ్యేటట్టుంది. అవునక్కయ్య, మీరు నిజమే చెప్తున్నారు. మా ఆయన ఇంటికి వెళ్ళాక పెద్ద రచ్చ చేసుంటారు. అందుకే నేను ఆయనతో ఇంటికి వెళ్ళలేదు. లేకపోతే ఈ విషయం వల్ల నేను కూడా గడ్డిపోచలా ఇందులో ఇరుక్కుపోయేదాన్ని. మీరెందుకు అలా టెన్షన్ పడుతున్నారు? పెద్దక్కయ్య మనతో ఉంది కదా, తనంతా చూసుకుంటుందిలే. నువ్వు ఎరగవు చెల్లి. నేను ఎలాంటి బాధలో బ్రతుకుతున్నాను, నా మనసు పరిస్థితి నాకే తెలుసు. పారు, మేమున్నాం కదా నీ తోడు. చూడు, మన అహానా ఎంత అదృష్టవంతురాలో. కనీసం ఒక అమ్మాయి జీవితమైనా బాగుపడింది, అంతే కదా? చూసావా నువ్వు? మరిది గారు తన ప్రతి మాట ఎలా విన్నారో, అర్థం చేసుకున్నారో. మరొకరు అయ్యుంటే ఏమయ్యేదో ఏమో తనకి, ఇంకా వాళ్ళ అమ్మకి. ఒక మాట చెప్పనా అక్కయ్య? చేదుగా ఉన్నా అదే నిజం. మరిది గారికి ముందే అంతా చెప్పేసి ఉండాల్సింది. ఈరోజు గొడవ అయింది కాబట్టి నోరు విప్పింది, లేకపోతే బహుశా ఎవరికి ఏమీ తెలిసేది కాదేమో. నువ్వు చెప్పేది నిజమే చెల్లి, కానీ ఏం చేయాలో తనకు అర్థం కాలేదేమో. ఎంత పాత విషయం అది, ఇది కూడా జరగొచ్చు కదా. తను చెప్పడం మర్చిపోయిందేమో. ఏమోలే అక్కయ్య, ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేం కూడా. కానీ ఇప్పుడు ముందు ముందు ఇంకేం తెలుస్తుందో అది కూడా మనకు తెలియదు కదా. పదండి, వెళ్దాం పదండి. ఇప్పుడు ఏం చేయగలని చెప్పండి? అర్జున్ అన్న స్వయంగా ఈ పెళ్లి నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఆయనే అంతా చూసుకుంటారు, అంతే కదా? నాకైతే భయంగా ఉంది. ఇప్పుడు ఉదయం అత్తయ్య గారు తనని ఇంట్లోకి రానిస్తారా లేదా అని. హే భగవాన్, లోపలికి రానివ్వకపోతే అర్జున్ అన్న ఏం చేస్తారు? అహానాన్ని తీసుకుని వేరే ఎక్కడికైనా వెళ్తారా ఇంట్లో హే నుండి? చిన్ని, నువ్వు కలలు కండం ఆపే. ఈ ఇంటి మగవాళ్ళు తమ భార్యల కోసం ఇల్లు ఎప్పుడూ వదిలిపెట్టరు. ఈ జన్మలో అయితే అలా ఎప్పుడూ జరగదు. దానికి వాళ్ళు తమ భార్యల్ని త్యాగం చేయాల్సి వచ్చినా సరే. ఎవరు? చిన్నది, మంజలి, ఇంకా పిల్లలు ఎక్కడ కనిపించడం లేదు. బహుశా భోజనాల దగ్గర ఉంటారు. అరే బావగారు, మీరింత సీరియస్గా ఎందుకున్నారు? ఈ రాత్రి జరగబోయే తంతు గురించి మీకు తెలుసు కదా. ఈ రాత్రంతా మిమ్మల్ని నిద్రపోనివ్వం మేము. ఈరోజు డాన్స్ ఉంటుంది, సరదా ఉంటుంది, కాస్త మిమ్మల్ని సతాయిస్తాం కూడా. చూడండి, నేను చాలా అలసిపోయాను. బావగారు, ఇప్పుడు మీరు ఇలా సీరియస్ మొహం పెడితే మేం మిమ్మల్ని వదిలేస్తాం అనుకున్నారా? ఈ రాత్రి సందడి పెళ్లిలో చాలా ముఖ్యమైన ఘట్టం. ఇప్పుడు దీన్ని పద్ధతిగా జరిపించాల్సిందే. చూడండి, మేము అహానాకి చాలా మంచి స్నేహితులం. మీరు గనుక మాతో కాసేపు హ్యాంగ్ అవుట్ చేయకపోతే మేమంతా చాలా ఫీల్ అవుతాం. మీరు కాస్త నోరు మూసుంటారా? అరే ఎందుకు? ఈ రోజు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతాం? ఉండేది ఒక రాత్రే కదా. తర్వాత మీ ఇద్దరిని కాస్త ఆట పట్టిస్తాం. ఈ రాత్రి అయితే మీ ఇద్దరిని అస్సలు ఒంటరిగా వదిలిపెట్టాం. చూడండి, మీకు రాత్రంతా మేల్కోవాలని సరదాగా ఉంటే మీ స్నేహితురాలతో కలిసి జాగారం చేసుకోండి. నన్ను డిస్టర్బ్ చేయకండి. నాకు చాలా నిద్ర వస్తుంది. నేను చాలా అలసిపోయాను.
ఇప్పుడు అమ్మాయికి సింధూరం పెట్టాలి. సింధూర ధారణకి కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయి కదా, ఆ పంతులు గారు అన్ని ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ బట్టన్ని. ఇప్పుడు సింధూర ధారణ జరుగుతుంది. తల మీద వేసే వస్త్రం ఇవ్వండి. అబ్బాయి పెళ్లిలో ఇదంతా ఏంటి గొడవ? అసలు ఆ రౌడీ గాడి ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలియలేదు. హఠాత్తుగా ఇదంతా పెద్ద సమస్య కూర్చుంది. సార్, ఈ కంగారులో మీరంతా భోజనాలు సరిగ్గా చేశారు కదా? తప్పకుండా మీరు నిశ్చింతగా ఉండండి. నేను విన్న అహనా వాళ్ళ అత్త చాలా కఠినాత్మురాలని. ఈ గొడవల వల్ల ఆవిడ అహానాన్ని కోడలుగా ఒప్పుకోనంటే అప్పుడు అరే లేదండి, ఎందుకు ఒప్పుకోరు? అబ్బాయికి అమ్మాయి నచ్చినప్పుడు కుటుంబ సంతోషాన్ని ఒప్పుకుంటుంది కదా. పైగా అతను వాళ్ళ అమ్మని ఒప్పిస్తాడులే, అదంతా సర్దుకుంటుంది. అంకురాలు మీరు ఇక్కడికి ఇప్పుడు తప్పక రావాల్సి వచ్చింది. లేకపోతే మీ అమ్మాయి గంతులు వేసుకుంటూ మా ఇంటికి వచ్చేసింది. అలా జరగడానికి మేము ఒప్పుకోము. అంటే అలా కాదండి వియ్యంకురాలు, కోపడకండి. పెళ్లి తంతు కాసేపట్ల అయిపోతుంది. ఆగండి. అమ్మా, అమ్మా, మీరు ఇక్కడ సింధూర ధారణ జరుగుతోంది, మీరంతా అలా నిలబడిపోయారేంటి? మీ సింధూరం మీ దగ్గరే ఉంచుకోండి. ముందు నా ప్రశ్నకు జవాబివ్వు. ఏం జరుగుతోంది ఇక్కడ? చిందా, నేను నీకు పదే పదే చెప్పాను ఈ పెళ్లి చేసుకోవద్దని. కానీ పెద్దమ్మ మాట ఒక్కటి కూడా వినలేదు. మొండిగా పెళ్లిపేట్ల మీద కూర్చున్నాడు. అరే, ఎందుకు అర్థం చేసుకోవటం లేదు నువ్వు? పెద్దతయ్య ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోరు. అసలు ఈ అమ్మాయిని మన ఇంట్లో కాలు కూడా పెట్టనివ్వరు. విను, ఇంకా సింధూర్ ధారణ జరగలేదు, ఇంకా పెళ్లి పూర్తి కాలేదు. ఇవన్నీ వదిలేసి రా మాతో. మీరు అలా ఎలా మాట్లాడతారు? పెళ్లి అయిపోయింది. పెళ్లి కొడుకు మండపం నుంచి ఎలా వెళ్ళిపోతాడు? అదే మీ సొంత ఇంటి ఆడబిడ్డ అయి ఉంటే అప్పుడు కూడా మీరు ఇలాగే మాట్లాడేవారా? మీరు నోరు మూసుకోండి. మా ఇంటి ఆడపిల్లలు ఎప్పుడు ఇలాంటి సాహసం చేయరు, మీ అమ్మాయి చేసినట్టు. నేను మీ కాళ్ళు పట్టుకుంటాను, మీరు అలా చేయకండి. చూడండి, నా కూతురికి మీ కాళ్ళ దగ్గర కాస్త చోటు ఇవ్వండి అక్క. తను ఏ తప్పు చేయలేదు. ఏం జరిగిందో అందులో తన తప్పు ఏమీ లేదు. మీరు ఒక్కసారి తనని కోడలుగా చేసుకుని మీ ఇంటికి తీసుకెళ్ళండి. తను మీకు ఎప్పుడు ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వదక్కయ్య. మీరు ఒక్కసారి లేవండి. మీరు అక్కయ్య లేవండి ఇక్కడి నుంచి. మీ అమ్మ ఎక్కడెక్కడ ఏమేం నిర్వాకాలు చేసిందో మాకేం తెలుసు? కానీ బంధువుల ముందు మా పరువు తీసేశారు కదా, మా పరువు మట్టిలో కలిపారు కదా. ఇదేమైనా ప్రేమ పెళ్ళ? ప్రతి మాట ఒప్పుకోవడానికి. నీకు ఖరాఖండిగా చెప్తున్నాను, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంకెప్పుడు నా మొహం చూడలేవు. అమ్మా, అమ్మా, ఒక్కసారి నా మాట వినండి. నేనంతా కనుక్కున్నాను. మీరు ఒక్కసారి నా మాట వినండి. ఈమె నీకు మాయ మాటలు చెప్పింది, అది నువ్వు నమ్మేశావా? వా చిన్న, ఇక్కడ నిలబడే నువ్వు అంతా తెలుసుకున్నావా? నేనంతా విన్నాను, నాకంతా తెలుసు. నాకింకేమి వినాలని లేచిందా? నువ్వు ఇప్పుడు ఈ క్షణమే నాతో వస్తున్నావు.
చిన్న చూడు, పెద్దమ్మ స్వయంగా నేను తీసుకెళ్ళడానికి వచ్చారు. అసలు ఇంకా సింధూర ధారణ కాలేదు, పెళ్ళే కాలేదు. నువ్వేం చేస్తున్నావు? మేము మీ మంచే కోరుకుంటున్నాం చిన్న. నీకు అర్థం కావడం లేదు. వాళ్ళు మొదటి నుంచి ఎంత తొందరలో ఉన్నారో, ఎంత కంగారు పట్టారో. వాళ్ళు కేవలం తమ అమ్మాయిని మన మెడకు కట్టాలనుకుంటున్నారు. ఈ సంబంధం కుదిరినప్పటి నుంచి వరుసగా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. చిన్న, నా మాట వినా. ఈ పెళ్లి చేసుకుని నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండలేవు. పదా, ఇంకా పెళ్లి కాలేడు కదా, రా మాతో. అమ్మా, ఇప్పుడు ఈ మాటలన్నీ సాగదీయటం వల్ల ఏం లాభం? ఇంకా పోల్టు, నువ్వు ఎప్పటి నుంచో ఈ మాటలు ఎందుకు సాగదీస్తున్నావు? అర్జున అనాకి మాట ఇచ్చాడు ఈ పెళ్లి చేసుకుంటానని. అతని మాటకి ఏమైనా విలువ ఉందా లేదా? లేదు, ఏ విలువ లేదు. ఈ పెళ్లి మేము నిశ్చయించి చేస్తున్నాం. ఇందులో చోటు ఇష్టాయిష్టాలతో పనిలేదు. ఇదంతా మా అంగీకారంతోనే జరుగుతోంది. నాకెదురెళ్ళి నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావో, ఈ అమ్మాయికి మన ఇంట్లో చోటు దొరకదు. నీతో పాటు ఇంకెక్కడికైనా తీసుకెళ్ళి ఉంచుకో, కానీ ఈ అమ్మాయి నా ఇంట్లో అడుగు పెట్టదు. ఇప్పుడు చెప్పు చిన్న, ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు నీ తల్లి మొహం చూడాలనుకుంటున్నావా, లేక ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అత్తయ్య, ఇందులో నా తప్పేముంది? దయచేసి చెప్తారా? అంతా తెలిసాక కూడా నా తప్పే ఉందని మీకు అనిపిస్తే మీరు ఏ శిక్ష వేసినా నాకు సమ్మతమే. ఒకవేళ మీరు మీ అబ్బాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలనుకుంటే సరే, నేను ఆపను. కానీ నా తప్పేంటో చెప్పి వెళ్ళండి. ఎవరో రౌడీ ఒక అమ్మాయి బ్రతుకుడి నరకం చేస్తే ఆ అమ్మాయి పోలీసుల సాయం కోరడం తప్పవుతుందా? పోలీసులు ఆ రౌడీని జైలుకు పంపారు. జైలు నుంచి విడుదల కాగానే నాపై పగ తీర్చుకోవడానికి ఆ మనిషి చెడ్డవాడు, అందుకే అలా చేశాడు. కానీ ఇందులో నా తప్పేముంది? దీనికి నాకెందుకు శిక్ష? నేనే గనక మీ సొంత కూతుర్నయ్యుంటే మీరు తనతో ఇలాగే ప్రవర్తించేవారా? ఈరోజు మా అమ్మ ఎంత నిస్సహాయ స్థితిలో ఉందంటే ఆవిడ మీ కాళ్ళ మీద పడాల్సి వచ్చింది. మా నాన్న బ్రతికుంటే, మాకేదైనా ఆధారం ఉంటుంటే మా అమ్మకి ఇంత అవమానం జరిగేది కాదు. సీతమ్మ వాడికి పెట్టినట్టు నాకు అగ్ని పరీక్ష పెడుతున్నారు మీరు. ఈ అవమానం కన్నా నేనే మంటల్లో దూకడం నయం. ఇప్పటికైనా బహుశా మీకందరికీ నా మాటలపై నమ్మకం కలుగుతుందేమో. అమ్మా, సగం పెళ్లి తంతు పూర్తయింది. ఈ సంప్రదాయాలకు ఏ విలువ లేదా? అత్తయ్య, ఇప్పుడంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు ఏం కోరుకుంటే అదే జరుగుతుంది. మీరెలా చెప్తే అలాగే. ఈ పెళ్లి ఆపేయాలని మీకు అనిపిస్తే సరే, మీరు మీ అబ్బాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళండి, పర్వాలేదు. మా అమ్మ నేను ఎలాగోలా నచ్చ చెప్పుకుంటాను. కానీ వెళ్ళే ముందు అందరి ముందు మీరు ఒక మాట చెప్పాలి, ఇందులో నా తప్పు ఉందని. మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే నా స్నేహితురాలి అరగంది. వాళ్ళ నాన్నగారు ఇదంతా చూసుకున్నారు. ఆయన ఇప్పుడు ఈ లోకంలో లేరు. కానీ మీరు నా స్నేహితురాల్ని ఏం కావాలంటే అది అడగొచ్చు. నాకు ఇవన్నీ ఆరా తీయాలన్న ఆసక్తి లేదు. ఇంకా చిన్న, నీ ఏడ్పు కొట్టు మొహాలు, కాళ్ళు పట్టుకోవడాలు, వీటి మీద నాకేమీ ఆసక్తి లేదు. నాకు నీ నిర్ణయం మాత్రమే కావాలి. నువ్వేం కోరుకుంటున్నావో
అమ్మా, నేను ఈ పరిస్థితిలో ఏ అమ్మాయిని ఇలా వదిలేసి వెళ్ళలేను. నేను అలా చేస్తే ప్రపంచంలోనే అతిపెద్ద తప్పు చేసిన వాడిని అవుతాను. ఇంకా అమ్మా, నేను మీ మొహం చూడకుండా కూడా ఉండలేను. ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి, మీరేం చేస్తారు. మీరు ఎలా చెబితే నేను అలాగే చేస్తాను. నాకు బాగా తెలుసు మీరు ఎవరికి ఎప్పుడూ అన్యాయం చేయలేరనమ్మా. ఇప్పుడు మీరే చెప్పండి ఏం చేయాలో. అత్తయ్య, ఒక్కసారి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అహనా అబద్ధం చెప్పడం లేదు. పాపం తన పెళ్లి రోజున ఏమేం భరించాల్సి వస్తుందో. మా పెద్దమ్మ ఈ రోజు వరకు ఎవరికి అన్యాయం జరగనివ్వలేదు. నాకు అనిపించడం లేదు మా పెద్దమ్మ ఈరోజు తప్పుడు నిర్ణయం తీసుకుంటారని. అత్తయ్య, నాకు తెలుసు మీరు అచ్చం కొబ్బరికాయ లాంటి వారని. పైకి గట్టిగా లోపల మెత్తగా ఉంటారవునా? అయినా పెళ్ళయ్యాక ఏదైనా సమస్య వచ్చినా సరే మనం తనని వెంటనే ఇంటికి పంపించేద్దాం, సరేనా? అవును, పెళ్లి జరిగిపోయింది కదా. ఒకవేళ ఇప్పుడు మీ మాట విని అర్జున్ని పెళ్లి వదిలేసి వెళ్ళిపోతే అందరూ మిమ్మల్నే నిందిస్తారు. చిన్న పెళ్లి మీ వల్లే ఆగిపోయిందని చెప్పుకుంటారు. పెద్దమ్మ, ఇప్పుడు వీళ్ళు నీతులు చెప్తున్నారు, కానీ చివరి నిర్ణయం మీదే కదా. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు మీరే నిర్ణయించండి. ఏం జరగాలో. కార్ పిలిపించండి, మనందరం ఇంటికి వెళ్తున్నాం. సరే, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో చిన్న, మన ఇంట్లో ఈ అమ్మాయి గృహప్రవేశం జరగదు. నేను తనకి ఎలాంటి స్వాగతం పలకను. తను నా ఇంటి కోడలు అవ్వాలనుకుంటే నా కోడలుగా నిరూపించుకోవడానికి పరీక్ష ఎదుర్కోవాలి. ఒకవేళ తను ఆ పరీక్షలో నెగ్గితే అప్పుడే తను నా కోడలు అనిపించుకుంటుంది. పదపోల్టు. ఇంకా సింధూర ధారణ మిగిలే ఉంది. బాబు, నా ఆహానాన్ని జాగ్రత్తగా చూసుకో. తన రాత బాగోలేదు. ఇంకా ఏదైతే జరిగిందో అందులో నా బిడ్డ తప్పు ఏమీ లేదు. మీకు కావాలంటే మళ్ళీ తనని ఎప్పుడు పుట్టింటికి పంపకండి, కానీ అక్కడ తన్ని జాగ్రత్తగా చూసుకోండి. నా ఆహానా చాలా బుద్ధిమంతురాలు. ఎప్పుడు ఏ వస్తువు అడగలేదు.
ఆకలితో ఉన్నా సరే కానీ అన్నం పెట్టమని కూడా అడగలేదు. ఇప్పుడు తన అత్తారింటికి వెళ్తోంది కదా, ఆ చుట్కి అల్లుడి గారు తన్ని చూసుకుంటారులే. పదే పదే అదే మాట చెప్పడం అవసరమా? అయినా అల్లుడు గారు మాత్రం రోజంతా తననే చూసుకుంటూ కూర్చుంటారా ఏంటి? ఈ వింత మాటలు కట్టిపెట్టు. ఇక పద అహానా, అమ్మ కొంగులో బియ్యం పోసి ఆ తంతు పూర్తి చెయ్యి. అరే అక్కయ్య, బియ్యం ఇచ్చాక అహానా బయలుదేరాలి. ఇదే కదా చివరి ఘట్టం. మీరంతా తనని ఆశీర్వదించరా? అరే పదండి, ఏం చూస్తున్నారు? త్వరగా కానివ్వండి, ఆశీర్వదించండి. ఆలస్యం అవుతోంది, పదండి. సంతోషంగా ఉండు, ఎప్పుడూ సుఖంగా ఉండు. సుఖంగా ఉండు, మీ కుటుంబ బాధ్యతలు చక్కబెట్టుకో. మా వల్ల అయినంత మేం చేశాం, ఇక మీరే చూసుకోవాలి. పెద్దనాన్నగారు, ప్లీజ్ నా మీద కోపం పెట్టుకోకండి. అమ్మని కాస్త జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్. ఒక విషయం గుర్తుపెట్టుకో చిన్నా, మన ఇంట్లో ఈ అమ్మాయి గృహప్రవేశం జరగదు.